హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరాజా. కళామతల్లి ముద్దు బిడ్డలందరికీ స్వాగతం, సుస్వాగతం. విషయానికి వస్తే ఒక సినిమా హిట్ అయిందంటే స్టార్ హీరో వలన కాదు, భారీ బడ్జెట్ వలన కాదు, స్పెషల్ ఎఫెక్ట్స్ వలన అంతకంటే కాదు. మరి దేని వల్ల హిట్ అవుతుంది అంటే కథ చెప్పే విధానం మరియు స్టోరీ స్ట్రక్చర్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 3 యాక్ట్ స్ట్రక్చర్ గురించి డీప్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రతి యాక్ట్కి కూడా ఒక సినిమా ఉదాహరణ అయితే చెబుతాను. ఎందుకు చెబుతానంటే మనలో చాలామంది కథనైతే రాస్తారు, కానీ ఎలా మొదలు పెట్టాలి, దానిని ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియదు. సో ఏదైతే సినిమాలను ఉదాహరణలుగా చెబుతానో మీరు మీ సొంత కథను ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్కి అప్లై చేసి చూడండి. మీరు రాసుకున్నది చిన్న సినిమా కథ అయినా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది. స్టార్ట్ చేద్దామా మరి? యాక్ట్ 1 సెటప్. ఎస్టాబ్లిషింగ్ వరల్డ్, క్యారెక్టర్స్ అండ్ స్టేక్స్. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే హీరోని పరిచయం చేయడం, ప్రపంచం ఎలా ఉందో చూపించడం, గోల్ లేదా ప్రాబ్లమ్ని స్థిరపరిచే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ చూపించడం. తరువాత స్టేక్స్ అంటే ఈ కథ ఎందుకు ముఖ్యమో చెప్పడం. ఉదాహరణకు 2008 సంవత్సరంలో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమా. ఈ సినిమాని అందరూ చూసే ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ పాత్ర సంజు ఓ ఎయిమ్ లేని కేర్ ఫ్రీ గైగా పరిచయం అవుతాడు. అతడి వెనుక ఉన్న నక్సలైట్ బ్యాక్ స్టోరీ మనకు తరువాత తెలుస్తుంది. ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. సంజు తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్కి వస్తాడు. అతను భవ్యతో ప్రేమలో పడతాడు. కానీ కథ మొదలు కావడానికి ట్రిగ్గర్ కావాల్సింది. అతను మారిపోవాలనే అవసరం ఏర్పడుతుంది, ఎందుకంటే అతని పాస్ట్ అతని ప్రజెంట్ను వెంబడిస్తుంది. ఈ యాక్ట్కి కీ క్వశ్చన్స్ ఏంటంటే హీరో ఎవరు, అతను ఏం కావాలనుకుంటున్నాడు, ఎందుకు. యాక్ట్ 2 కాన్ఫ్రంటేషన్, ఛాలెంజెస్, కాన్ఫ్లిక్ట్ అండ్ గ్రోత్. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే హీరో తన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించడం, అడ్డు వచ్చిన ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్, మిడ్ పాయింట్ ట్విస్ట్, కథను తిరగరాసే మిడిల్ స్టేజ్ ఈవెంట్, క్యారెక్టర్ డెవలప్మెంట్, హీరో ఎలా మారుతున్నాడు. ఉదాహరణకు విజయ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి. అతను ప్రేమలో పడతాడు. ఇది అతని జీవితంలో పెద్ద ఎమోషనల్ కమిట్మెంట్ అవుతుంది, కానీ కుటుంబ సమస్యల కారణంగా విడిపోతారు. ఇది మిడ్ పాయింట్. అప్పటి నుండి కథలో కాన్ఫ్రంటేషన్ వస్తుంది. అతని అంతర్గత రాక్షసాలను, అంటే అహంకారం, మద్యం, అతనిలో ఉన్న కోపం, ఇలాంటివి ఎదుర్కోవడం అన్నమాట. ఈ యాక్ట్లో ముఖ్యంగా అబ్స్టాకిల్స్ ఎస్కలేట్ అవుతాయి, అలాగే హీరో ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఈ యాక్ట్కు కీ క్వశ్చన్స్ ఏంటంటే హీరో తన లక్ష్యాన్ని ఎలా ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నాడు, ఏమవుతుంది. యాక్ట్ 3 రిజల్యూషన్, క్లైమాక్స్, పే ఆఫ్, ఎమోషనల్ క్లోజర్. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇది కథ ముగింపు భాగం. హీరో చివరికి విజయం సాధిస్తాడా లేదా ఓడిపోతాడా. ఉదాహరణకి అనుష్క నటించిన అరుంధతి. అరుంధతిలో చివరి క్షణంలో ఆమె పశుపతిని ఓడించడమే క్లైమాక్స్. ఎమోషనల్ పే ఆఫ్ ఇక్కడే వస్తుంది. గమనించండి, యాక్ట్ 3లో పే ఆఫ్ చాలా కీలకం. మీరు మొదట చూపించిన దానికి చివరికి సమాధానం ఇవ్వాలి. అది ప్రేక్షకుడికి సంతృప్తినిస్తుంది. ఈ యాక్ట్ 3కి కీ క్వశ్చన్స్ ఏంటంటే ఈ కథ ఎందుకు ముఖ్యమైనది, ఏమి నేర్చుకున్నాం. చాలా సింపుల్గా చెప్పాలంటే యాక్ట్ 1 పరిచయం ప్లస్ ట్రిగ్గర్, యాక్ట్ 2 ప్రయాణం ప్లస్ సమస్యలు, యాక్ట్ 3 పరిష్కారం ప్లస్ క్లైమాక్స్. ఇది పాటిస్తేనే కథ బలంగా ప్రేక్షకుడి గుండెను తాకేలా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి స్క్రిప్ట్ థింకింగ్, క్యారెక్టర్ ఆర్క్ లాంటి విషయాల్లో ఆసక్తి ఉందా? వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు రాసుకున్న కథని స్క్రీన్ మీదకి తీసుకురావచ్చు. థ్యాంక్ యూ.